హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా బిగ్ బాస్ షో మన సంజన గారి వల్లనే లేచింది. బిగ్ బాస్ షో ఒక ఎగ్గు వల్ల ఆమె గేమ్ మొత్తాన్ని మార్చేసి, ఒక ఎగ్గు వల్ల ఆమె గేమ్ని అన్నిటిని మార్చేసి ఆమె వల్ల బిగ్ బాస్ 9 ఫస్ట్ డొల్ల ఇదంతా ఫెయిల్, బిగ్ బాస్ వేస్ట్ అని అన్న వాళ్ళు సంజన గారి వల్ల బిగ్ బాస్ షో హిట్ అయింది. కానీ ఈరోజు జరిగిన సంజన గారిది అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నుంచి చెప్తా, ఒక ఎగ్గు తిని బిగ్ బాస్ హౌస్ మొత్తాన్ని ఒక చుట్టుండి, ఆవిడ ఒక చుట్టుండి ఎంత గొడవలైనాయి, ఎంత కోపంగా మాట్లాడారు, ఎన్ని మాటలు అన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు దొంగ అంటే సంజన గారు ఏడున్నారు, బిగ్ బాస్లో ఏమన్నా దొంగతనం చేసిందంటే సంజన గారు ఏడున్నారు, ఏమైనా చేసిందంటే సంజన గారు ఏడున్నారు, ఏమైనా చేసిందంటే సంజన గారు ఏడున్నారు అని మాట్లాడే ఒక దాన్ని ఈరోజు సంజన గారిని బిగ్ బాస్ హౌస్లో అంత ఏడిపేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇమ్మాన్యుయల్ కూడా ఫుల్ బాధపడతాడు సంజన గారిని చూసి. అబ్బాయి ఏంది మా అమ్మకి ఇలా అవుతుందని అనుకున్నాడో ఏమనుకున్నాడో నాకు తెలియదు. కానీ ఒక విషయం నిజంగా నాకు నిఖిల్ గురించి మాట్లాడతా. ఒకరి మీద ట్రస్ట్ పెట్టుకున్నా, ట్రస్ట్ పోయింది. అందుకోసమే నేను నమ్మలేకపోతున్నా, ఆవిడని నమ్మలేకపోవడం వల్ల నేను ఆవిడ నా ఆటని గేమ్ని నింపేస్తుందంట. ఒక విషయం, సంజన గారి గేమే వేరు. వీళ్ళందరూ అనుకుంటారు సంజన గారి గేమ్ వేరే 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 ఆమె ఎవ్వరికి పోటీ కాదు. నిజంగా బిగ్ బాస్ హౌస్లో ఆమె సంజన గారి గేమే వేరు. ఏంది సంజన గారిని అంత ఏడిపిస్తే బిగ్ బాస్ హౌస్లో అంతమందికి నచ్చుతుందా? అంతమంది ఏడిపిస్తుందా? లాస్ట్ వీక్ మన తేజని ఏడిపించి చంపేసిర్రు. ఈరోజు సంజన గారు నేర్పించినప్పుడు తేజ వాళ్ళ మమ్మీ రావడం ఓకే, వాళ్ళ మమ్మీది కదా నాట జోకు. కానీ అందరు వాళ్ళు వస్తుంటే మన వాళ్ళు రాకపోతే, ఇన్ని రోజులు మన వాళ్ళు చూడకుండా అందరు వాళ్ళు వస్తున్నారు, మన వాళ్ళే వస్తలేరు. ఏందిరా సిచ్యువేషన్, ఏందిరా బాబు ఇంత ఘోరం అయిపోయింది, నేను ఇంత మంచి గేమ్ ఆడినా కూడా నన్ను ఇంతగానం తీసేస్తున్నారు అని ఒక విజయం ఉంటుంది చూడు. ఆ విషయంలో ఎంత బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా నాకైతే సంజన గారిని చూస్తుంటే నాకే కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తుంది. ఎంత మంచిదిరా బాబు, జెన్యున్ పర్సన్. బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా జెన్యున్ పర్సన్ అంటే సంజన గారు అందరు లేయడం ఏంది? చాలామంది ఓవర్ యాక్షన్ చేస్తుండగా, వాళ్ళ పేర్లు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తుండగా, ఎంత ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళని పెడతారంట, వాళ్ళని మంచిగా చూసుకుంటారంట, వేరే వాళ్ళని చూసుకోరంట. ఏంది సంజన గారు, సుమన్ అన్న కూడా సంజన గారిని అందులో వేసేసిండు. సుమన్ అన్న ఏం గేమ్ ఆడుతున్నాడు? సంజన గారి వల్ల గేమ్ హిట్ అయితే సుమన్ అన్న వల్ల ఏం హిట్ అయింది? ఈరోజు సుమన్ అన్నకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని నేను, చాలా మంచోడు సుమన్ అన్న. కానీ ఈరోజు సంజన విషయంలో నాకు చాలా బ్యాడ్ అనిపించింది. ఇంకొకటి, సంజన గారు లేనిదే బిగ్ బాస్ షోనే లేదు, 100% చెప్తున్నా. ఎంత బాధ పెట్టిండ్రు. ఒక 5 months బేబీని వదిలిపెట్టి ఆమె సిచ్యువేషన్స్ అన్నీ ఒప్పుకుందాం, ఆమె సిచ్యువేషన్స్, ఆ బాలెంతతనము అవన్నీ పెట్టుకొని సంజన గారిని ఏడిపేయడం అయితే నాకైతే బిగ్ బాస్ వాళ్ళని చూసే ఎంత చిరాకు పుట్టిందంటే, ఏంద్రా బాబు వీళ్ళు ఎంత ఘోరం చేస్తున్నారు, ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారు. అరే వస్తారు, అందరికి తెలుసు వస్తారని, లాస్ట్లో వస్తారని. కానీ నేను ఒక ఇమాజిన్ చేసుకున్నా నిజంగా సంజన వారి ఫ్యామిలీ గురించి. ఎట్లా ఇమాజిన్ చేసుకున్నా అంటే, సంజన కొడుకు, సంజన కూతురు, సంజన వాళ్ళ కూతురు కన్ఫెక్షన్ రూమ్లో వచ్చి సంజన వాళ్ళ కొడుకు కూతురు ఆడ కూర్చుంటారు. సంజన కన్ఫెక్షన్ రూమ్లోకి పిలుచుకొని సంజనకు ఇలా మీరు నిజంగా మీ పాపని చూసి అబ్బా సంజన ఫుల్ ఎమోషనల్ అయ్యి అబ్బా ఎంత అనుకున్నా నేను, సంజన గారిని చుక్కలు చూపిస్తారని అనుకుంటే ఈ వారం మొత్తం ఎంత చుక్కలు అంటే చుక్కలు చూపిస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? నిజంగా టూ బ్యాడ్ అనిపించింది. ఇంత క్రూరంగా ఎందుకు ఆలోచిస్తుంది బిగ్ బాస్ హౌస్? ఓకే, ముందు కంటెస్టెంట్స్కి అస్సలు సిగ్గు లేదు, నిజం చెప్తున్నా సిగ్గు లేదు. ఆమె బొమ్మని ఎప్పుడు ఫ్లోలో దించేసారో అప్పటి నుంచి నేను చెప్తున్నా, ప్రతి ఒక్క కంటెస్టెంట్కి సిగ్గు లేదు. ఏంద్రా బాబు అంత ఘోరం? అది వచ్చినాక బాంబు అంటే ఏదో బాంబు వస్తుంది, ఒక ఫ్యామిలీ మీకు అయినప్పుడు అందరూ ఇట్లా ముఖాలు పెట్టుకొని ఉంటారు. అప్పుడు ఈ రీతుకు తనుజకి ఏమవుతుంది? వాళ్ళ ఫ్యామిలీతో ఏమవసరం? 5 months ఉన్న అమ్మ ఒక పాపని ఆమె వదిలిపెట్టి వచ్చిందంటే ఆమె ప్రాబ్లమ్స్ ఎన్నో నిండొచ్చు. ఎందుకంత ఆలోచిస్తుంటారు? ఎందుకంత
బిగ్ బాస్ టీమ్ కూడా ఎంత టూ మచ్ అంటే టూ బ్యాడ్ అనిపించింది. బిగ్ బాస్ టీమేనా ఇది, వీళ్ళు మనుషులా లేకపోతే మృగాలా అని ఒక థాట్ అనిపించింది. మీరు ఎవ్వరైనా ఏమనుకోండి, నాకైతే ఏంద్ర బాబు ఈరోజు నిజం చెప్తున్నా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని నేను చెప్పాను. ఫస్ట్లో నేను అన్నా కానీ ఈరోజు సంజన గారిని చూసినప్పుడు నాకు సబ్స్క్రైబ్ చేయను. సంజన గారు చెప్తుంది, బిగ్ బాస్ నాకు ఈ గేమ్ అంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం, కానీ నేను ఉండను సార్, నేను వెళ్ళిపోతా 100%. ఓకే, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం చుక్కలు చూస్తుంది సంజన. చిన్న పాప 5 మంత్స్ బేబీని వదిలిపెట్టి వచ్చి ఆడ ఎంత ఉన్నా మన అమ్మ నాన్న మనకు ముఖ్యం. ఎంతైనా తల్లి ముఖ్యం. ఈ ఏజ్‌లో తల్లి ముఖ్యం. ఆ చిన్న పాపనైనా ఎందుకురా నాయనా మీరు ఇంత టూ మచ్ టార్చర్ అనిపిస్తుంది. ఆమె ఎంత వీక్ అయిపోతది. ఆమెను ఎందుకు అంత టూ మచ్ చేస్తుండ్రు. గౌరవ్ అయితే ఒకటే సోది ఎప్పుడు. ఆడవాళ్ళ ట్రస్ట్ చేసినా, గోషి చేసినా అని వేసుకుంటా. నాకైతే చాలా బ్యాడ్ అనిపించింది. బిగ్ బాస్ టీమ్ మీద ఎంత కోపం వచ్చింది. సంజన కూడా నేను వెళ్ళిపోతా సార్ అని అంటది. సంజన నా డిసిజన్ కాదని అంటది. నిజంగా భలే అనిపించింది నాకు. నిజంగా తొక్కలో మన పిల్లలు మన ఫ్యామిలీ లేనప్పుడు వాళ్ళు వచ్చి ఏం లాభం, ఆ గేమ్ ఉండి లాభం ఏమైంది, గేమ్ లేక లాభం ఏంది. నిజంగా మీకు ఏమనిపించింది? సంజన గారు ఎమోషనల్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.